మాస్ జాతర మూవీ రివ్యూ గురించి చూద్దాం భయ్య. మూవీ అయితే మామూలు ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళలేదు, అసలు ఏమీ లేదు అని అయితే నేను చెప్పను. ఎందుకంటే ఆ ట్రైలర్ చూడగానే ఆ ట్రైలర్ మీద రివ్యూ కూడా నేను ఇచ్చాను. అంత బాగా ఎక్స్పెక్టేషన్స్ ఆ ట్రైలర్ చూడగానే లేవని అయితే నేను చెప్పాను. అలాగే మూవీ అయితే తగలబడి సచ్చింది. అట్టనే ఉంది మూవీ కూడా. ఇంకా మూవీ దగ్గరికి నేనేమంత పెద్ద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళలేదు. ఇంకా రవితేజ కాబట్టి మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే వెళ్ళాను. ఆ మినిమం ఎక్స్పెక్టేషన్స్ ని కూడా రీచ్ అవ్వలేకపోయింది. అందుకని అయితే నాకు బాధగా ఉంది. ఇంకా మూవీ ఎలా ఉండిద్దంటే, ఒక క్రైమ్ థ్రిల్లర్ లోకి ఇంకొక క్రైమ్ హీరో వచ్చి ఒక పెద్ద క్రైమ్ ని పోటీ పడితే ఎలా ఉండిద్దో మూవీ ఎలా ఉండిద్ది భయ్య. మీకు అర్థం కాలేదు కదా భయ్య? నాకు కూడా అర్థం కాల. మూవీ అలానే ఉండిద్ది భయ్య, అర్థం కానట్టే ఉండిద్ది. ఇంకా హీరో గురించి చెప్పాలంటే, హీరోకి అయితే పోలీస్ అంటే ప్యాషన్, పిచ్చి. హీరో పోలీస్ అవ్వాలని అయితే అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న అయితే ఒప్పుకోడు. రైల్వే పోలీస్ కి అయితే ఒప్పుకుంటాడు. ఎందుకంటే రైల్వే పోలీసుల్లో అంతలా ఉన్న అంటే క్రైమ్ ఏముండవు కాబట్టి అయితే ఒప్పుకోవడం అయితే జరిగిద్ది. మనోడు మంచి క్రాక్ నా కొడుకు కదా భయ్య. ఎక్కడెక్కడ కేసులన్నీ దెంగొచ్చుకుంటాడు. ఎందుకంటే మనోడికంటే అన్యాయం జరగకుండా ఎక్కడ కూడా నీతిగా ఉండాలనేది మనోడికి ప్యాషన్. కాబట్టి ఆడాడి కేసులన్నీ దెంగొచ్చుకొని నెత్తి మీద వేసుకుంటాడు. కాబట్టి మనోడైతే వేరే దగ్గరికి అయితే ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ ఎలా ఉండిద్ది అంటే మొత్తం క్రైమ్ థ్రిల్లర్ ఏరియా అట్టుండిద్ది. ఒక రకంగా చెప్పాలంటే పాతకాలపు అడి మనుషులు ఒక్కొక్కరిని ఎట చంపుకుంటారు. దానికంటే దారుణంగా ఉండిద్ది. మొత్తం అన్యాయంతో నిండిపోయిన దగ్గరికి అయితే మనోడిని అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రైలర్ లో చూపించారు కదా. వేరే వాడి దగ్గరికి వచ్చిద్దని వాళ్ళు గంజాయి ఏదో ఒకటి స్మగ్లింగ్ చేసుకున్నది. అక్కడి నుంచి అయితే మూవీ అయితే స్టార్ట్ అయ్యిద్ది. హీరో వాటన్నిటిని ఎలా ఎదిరించాడు, వాళ్ళు హీరోని ఎలా ఎదిరించారు, ఈ మధ్య ప్రాసెస్ ఎలా ఉంది అనేది, అంటే ఈ మధ్య అడ్డంకులు ఎలా ఎదుర్కొన్నాడు, వాళ్ళు ఎలా హీరోని ఎదుర్కొనేది భయ్య మూవీ అయితే. ఇంకా అంతకంటే ముందు ఆ ఏరియా గురించి చెప్పుకోవాలంటే మామూలుగా ఉండదు, వేరే రేంజ్ లో ఉండిద్ది. కానీ వీటన్నిటిని ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ తో చెప్తున్నావు కదా భయ్య, ఏముంది మూవీలో అంటున్నావు అంటే, అదే ఉంది మూవీలో. ఎక్కడే అన్ని దానికి చెప్పారు కానీ కొన్ని సీన్స్ మాత్రం రీ రిపీట్ చేశాడు. కొన్ని అన్ని ఉన్నాయని చెప్పను, కొన్ని అయితే రిపీట్ చేశాడు. ఆ మాస్ కామెడీ ప్రతి ఒక్క సినిమాలో అది ఫ్లాప్ అయినా కానీ మాస్ కామెడీ అనేది ఉండిద్ది. కానీ ఆ మాస్ కామెడీ కూడా ఇక్కడైతే వర్కౌట్ అవ్వాల. ఏదో మామూలుగా వేద్దామని అయితే వేసాడు. కానీ అదేం ఆడ పల్లా, అదేం కార్లు ఎందుకులే అనుకోవటం, అదేం మంత్రం లేదు భయ్య. ఇంకా రవితేజ అంటే మంచి లెవెల్ మూవీ అనుకున్నాను. నాకు ఒక్క చోట అయితే బాగా అనిపించింది. ఎందుకంటే ఏంటంటే రవితేజ పోలీస్ అయ్యాడు, వేరేది కూడా కేసులు తెచ్చుకున్నాడు. ఆ ప్యాషన్ నాకు నచ్చింది. నీతిగా ఉండాలనే ప్యాషన్ అయితే నాకు నచ్చింది. ఇంకా అన్ని అయితే మామూలుగా అయితే లేదు. మామూలుగా మాస్ రాడ్ అయితే దింపాడు, మామూలుగా లేదు. రవితేజ అయితే కొత్తగా తీస్తున్నాడు అయితే అందరూ అనుకుంటున్నారు కానీ ఏమీ లేదు. కాదు భయ్య. ఈ కిక్ లెవెల్ మూవీ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తాను భయ్య. రవితేజ ఆ కిక్ లెవెల్ మూవీలో చూద్దామని అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. కానీ ఆ మూవీలో ఉన్న మాస్ సిచ్యువేషన్ అయితే నాకు ఇంతవరకు అయితే కనబడట్లేదు. సరే, మూవీ ఎలా ఉందో మీరు కూడా కింద కామెంట్ చేసేయండి. మూవీ రివ్యూ నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లైక్ బటన్ ప్రెస్ చేయండి.